హై వ్యూస్. వాస్తవానికి క్యాటలిస్ట్ క్రైమ్ అవేర్నెస్లో వీడియో ఇవ్వాలి, బట్ డివోషన్లో ఇస్తాను. ఎందుకో తెలుసా? అమ్మా నాన్నలు మనల్ని కని పెంచుతారు. మనం చేసే పనులు వారి ప్రాణం తీసేలా ఉండొద్దు, వారి పరువు పోయేలా ఉండొద్దు. అంటే మనకు మనం ఏదేదో చేసేస్తాం. ఎవర్రా దీన్ని కన్నది, ఎవడ్రా వీడిని కండింది, ఎవడ్రా వాడిని పెంచింది, ఎవడ్రా వీడిని పెంచింది, ఇలాగే మాట్లాడతారు. అవునా? అది నేనేది. మాతృదేవో భవ పితృదేవో భవ. వారిని దైవంగా పూజించాల్సినటువంటి మనం చివరికి మన వాళ్ళే వారు పరువు పోయే విధంగా, మన వల్లే జనాలు వాళ్ళని తిట్టే విధంగా, మన వల్ల చచ్చే విధంగా ఉండకూడదు. సల్మా వయసు 38 సంవత్సరాలు. మజీద్ అనబడే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఏలూరు వాళ్ళు. 3 సంవత్సరాల క్రితం మజీద్ చనిపోయాడు. దెన్ సల్మాకు కూతురు ఉంది, ఆమె పేరు సానియా అలియాస్ సనా. తనని తీసుకుని రాజమండ్రి వచ్చారు. రాజమండ్రిలో ఉంటున్నారు. వీళ్ళతో పాటు ఈ మజీద్ మొదటి భార్యకి 3 కొడుకులు ఉన్నారు. అందులో ఉమర్ అని చెప్పి చిన్నపిల్లాడు, అతను కూడా వెళ్తూ ఉంటున్నాడు. ఇలా 4 నెలల క్రితం శ్రీకాకుళం చెందినటువంటి శివకుమార్ అనే వ్యక్తి లైట్ బాయ్ ఈవెంట్స్ జరుగుతున్న మూమెంట్లో వచ్చున్నాడు. పిఠాపురంలో ఒక ఈవెంట్లో యాంకర్ ఈ అమ్మాయి ఎవరు? సనా. దెన్ సనాకి శివకుమార్కి పరిచయం, ఆ వయసులో ఇంకా అట్రాక్షన్, అవన్నీ కలగలిపి లవ్. ఇది ఎలాగంటే సనా వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు. ఇలా కంటిన్యూ అవుతున్న మూమెంట్లోనే ఈ శివకుమార్ హైదరాబాద్లో ఉంటూ ఉన్నాడు. బట్ సనా తనను కాదని ఇంకా వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తుంది అన్నట్టు అనుమానం. దాంతో 1 వీక్ బ్యాక్ రాజమండ్రి వచ్చాడు. వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడట. అలా మొన్న ఏకంగా శనివారం రోజు గొడవైంది. ఈలోపు ఇంటికి ఉమర్ అండ్ అలీ వచ్చి ఎందుకు శివ గొడవ పడద్దని సర్ది చెప్పి వెళ్ళిపోయారంట. ఇది వాళ్ళు చేసిన తప్పు. సర్ది చెప్పి వెళ్ళిపోకుండా వెళ్ళిపో శివ అంటే అయిపోదు, ఉంచారు అక్కడే. దెన్ తర్వాత ఏమైనా వాళ్ళు వెళ్ళిపోయారా, ఎగాని మరలా ఈ సనాకి శివకు మధ్య గొడవ. నువ్వు ఎవరితోనో చాటింగ్ చేస్తావు, నీకు ఇంకా వేరే లవర్స్ ఉన్నారు, అద్దనిద రకరకాలు. మరి ఇంత ఇదిగా వీడు అయ్యాడంటే మరి వీడిని ఏ రకంగా మరి వాళ్ళు వాడారో, లేదంటే ఈ పిచ్చగాడికి మైండ్లో పిచ్చి పెట్టి ఆ రకం చేశాడో ఇన్వెస్టిగేషన్ తేలాలి. ఏమైంది? ఈ లోపిక కూరగాయలకు వచ్చి కత్తి ఉందా, దాంతో సనాని చంపేశాడు. వాళ్ళమ్మ సలమాని చంపేశాడు. సనా వయసు వచ్చేసి 16 సంవత్సరాలే. ఈవెంట్స్కి యాంకర్గా చేసింది. ఓకే, ఇక వీళ్ళని చంపేసి వీడు వెళ్ళిపోయాడు. గుర్తుపడతారు కదా. దాన్ని ఎక్కడో చోట దాంకున్నాడు. ఈలోపు నిన్న ఆదివారం వచ్చేసి ఇంటికి వచ్చేసరికి చూస్తే తలుపులేసి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఉమరు కిటికీలు చూస్తే లోపల మొత్తం రక్తమడులో వాళ్ళ పిన్ని వాళ్ళ చెల్లి పడి ఉన్నారు. పోలీసులకు ఫోన్ చేశారు. తలుపులు భద్రకొట్టి లోపలికి చూస్తే ఎదురుకప్పుడే చనిపోయి అన్నారు. ఏం జరిగింది ఏంట్రా అన్నారు. ఇట్లా శివకుమార్ లైట్ బాయ్, వాడికి మా చెల్లి స్థానానికి పరిచయం, లవ్, వాడు మన గొడవ పడ్డాడు, ఎవరితో రిలేషన్లో నువ్వు అద్దని ఇదని. దాన్ని మేము సర్ది చెప్పాం, సెట్ అయిందని అనుకున్నాం, బట్ ఇంత దారుణంగా కూడా చంపుతాడని చెప్పేసి అనుకోలేదు అన్నారు. కంప్లైంట్ తీసుకున్నారు. ఇక ఆ తర్వాత జల్లెడ పడుతున్న మూమెంట్లో మొత్తానికి కొవ్వూరు పరిసరాలు దొరికేశాడు. తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు, విచారణ చేస్తూ ఉన్నారు. ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది అనుకుంటా కదా. తెలిసి తెలియని వయసులో ప్రేమలే తప్పు, దానితో ఎవడెవడిని అనామకం ఇంట్లోది పెట్టవద్దు. ఇక అన్నింటికి మించి దయచేసి ఇక నుంచి అయినా మీ పెద్దవాళ్ళకి మీరు ఎసెట్ అవ్వాలి తప్ప భారం కావద్దు, అండ్ శాపం కాకుండా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. పాపం సనా కావచ్చు, సల్మా కావచ్చు, అన్యాయంగా చనిపోయారు తల్లి కూతురు.